హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా బాగున్నామండి ఆ దేవుని దయ వల్ల. అలానే మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇది మేము హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అయ్యే రోజండి. నేను ఇంటికొచ్చిన తర్వాత ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే ఎడిటింగ్ చేయలేదండి. అయితే ఆ రోజుకి మేము ఇంటికొచ్చే రోజుకైతే 9 రోజులయిందండి కరెక్ట్‌గాను. ఇంకా ఆ రోజు పంపిస్తామనేసి మేడం అయితే చెప్పారు. ఇంకా మా ఆయన గారికైతే 6 రోజుల వరకు ఏమీ పెట్టలేదండి. ఆరో రోజు మాత్రం ఏపుడు జావ, ఇడ్లీ మాత్రమే పెట్టమన్నారండి. నేను ఆ 3 రోజులు కూడా అవే పెట్టాను. ఇంకా ఆయన చేతి నిండా కూడా అదే అండి, ఇంకా సెలైన్‌లు సూదులయి పెట్టడం వల్ల తినలేకపోయేవారు కదా! నేనే తినిపించానండి. తినిపించేదాన్ని. ఇంకా ఆ రోజైతే మేము ఇంటికొచ్చేసరికి నైటు 10 అయిందండి. ఇంకా మేడం అయితే అన్నారు, "పొద్దుటెళ్తారా?" అంటే, "లేదు ఆయన ఎళ్ళిపోతామంటే" ఇంక మేమైతే నైట్‌కి నైటే వచ్చేసి శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టి స్నానం అయితే చేపించేసి లేట్ అయిందని వీడియో తీయలేదండి. ఇంక ఉదయాన్నే ఆయనైతే ఇలా లేచి కొంచెం కూర్చున్నారండి. ఇంక నేనైతే కాఫీకి కుట్లు తగ్గుతాయి, మాడతాయి కదండీ! ఇప్పుడు మనము ఇలా ఆపరేషన్ చేసుకునే వాళ్ళు సేమ్ డెలివరీ అయిన వాళ్ళని ఎలా చూస్తామో అలాగే చూడాలండి సేము. ఆయన ఆపరేషన్ అయితే కట్టు తీసిన తర్వాత ఇలా ఉందండి. దేవుని దయ వల్ల చాలా మంచిగానే అన్నీ జరిగించారు. దేవుడు నిజంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి నేను. ఇంకా ఇలా మా ఇంటికి వచ్చినందుకు ఆయనకి ఎంతైనా దేవునికి మేము రుణపడి ఉంటామండి. ఇకపోతే మేము ఈ 9 రోజులు ఇంటి దగ్గర లేము కదండీ! ఇంకా బట్టలు కానీ, ఇల్లు కానీ చాలా అస్సలేం బాలేదండి. ఇంక రాగానే ఉదయాన్నే లేసి నేనైతే బట్టలేసేసాను వాషింగ్ మిషన్‌లో. నా మొక్కలైతే ఎండిపోయినాయండి 2. ఇంక ఇల్లు మొత్తము దుమ్ము పట్టేసుందండి. ఇంకా పిల్లలనైతే నేను స్కూల్ అయితే మానేయమనేసి కొంచెం సాయం చేస్తారు కదా అనేసి, నేను కూడా హాస్పిటల్‌లో ఉండడం అంటే చిన్న విషయం కాదు కదండీ! ఇంకా ఆ టెస్టు, ఈ టెస్టు అంటే ఇంకా అటు ఇటు తిప్పుతానే ఉంటారు కదా! ఇంక తిరగడంలో నాకు చాలా నీరసంగా ఉందండి. ఇంక పనులు చేస్తారనేసి పిల్లలనైతే మానిపించేశాను స్కూలు. ఇంకా మా చిన్న పాప అయితే వంటగది క్లీన్ చేసేస్తుంది. ఎందుకంటే అది ఇంకా ఈ 10 రోజులు మేము లేనందుకు చాలా దుమ్ము పట్టేసింది. గిన్నెలన్నీ కూడా తోమేసుకుందాం అనేసి బయట పెట్టేసుకున్నామండి. ఇంకా మా ఆయన గారి కోసం అయితే గానుగ నూనె, ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలండి. మామూలు ఉల్లిపాయలు తినేటికంటే సేమ్ డెలివరీ అయినప్పుడు పురటాలను మనం ఎలా చూస్తామో అదే రీతిగా ఆయన చూడాలంటే, తొందరగా ఈ ఆపరేషన్ కుట్లు తగ్గాలంటే గనక పత్యం చేసే పెట్టాలండి అన్నీ కూడా. అందుకనేసి ఎల్లుల్లిపాయలు, ధనియాలు, ఇలా గానుగ నూనె అన్నీ తెప్పించామండి. ఆయన కోసమని నేను ఇంకా ఆయనకి సెపరేట్‌గానే ఇంక వండాలి అనుకుంటున్నాను. ఇంకా ఆయనకి ఉల్లిపాయ గానీ, టమాటా కూడా ఏమీ లేకుండానే ఈ యొక్క గానుగ నూనె, ధనియాలు మనం సొంతంగా చేసిన కారంతోనే కారం నూరుతారు కదండీ పొరటాలకి, ఆ విధంగానే చేద్దామనేసి అన్నీ ఒకేసారి తెచ్చుకున్నాము. ఇలా అయితే ఉందండి. ఆయన కోసమని నేనైతే గనక మేక మాంసం తీసుకొచ్చానండి. చాలా రోజుల నుంచి ఏం తినలేదు కదా! ఆయన అయితే ఇంక నాకు అదే కావాలనేసి అన్నారు. ఇంకా కైమా కొట్టించుకొచ్చాను. ఇంకా అందరూ కూడా అదే అన్నారండి. తొందరగా లేవాలంటే రోజు విడిచి రోజు ఇలాగా మాంసం కైమా కొట్టించి మేక మాంసం పెట్టమన్నారు. చూసారు కదండీ! ఎల్లుల్లిపాయ మాత్రం పప్పులాగా ఎక్కువ పప్పు తీసుకుంటూ ఇలాగా ఈ మేక మాంసం కైమానైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదైతే ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, గసగసాలు ఇలాగా మామూలు నూనెలో కాకుండా పెనంలో ఏగించి మిక్సీలో ఇలా పౌడర్‌లా చేసి పెట్టుకున్నానండి. ఇదే ఇంకా ఆయనకి కారం పొడండి. ఇంకా బయట కారం కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ ఏమి ఏయకుండా వేయకుండానే వండి పెట్టదే ఆయన ఒక నెల రోజుల్లో బాగుంటారని చెప్తున్నారనేసి ఇంక నేను అలాగే చేశాను. ఆయనకి సెపరేట్‌గా ఇలా గాను నూనె కూడానండి ఒక 3 నెలల వరకు కూడా ఆయనకి ఇలా పత్యంగానే పెడతాను. ఆయన బాగుంటేనే కదండీ మేము బాగుండేది. లేకుంటే ఇంకా మా పరిస్థితి ఏమవుననేసి ఇంకా ఆ 10 రోజులు కూడా నేను నాలో లేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో మధ్య తరగతోళ్ళు అనేది ఇంక అప్పు లేకుండా అంటే ఎవ్వరూ లేరండి. ఇంకా అలాగా అప్పనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చీటీలు ఇవన్నీ కూడాను.
భర్త కష్టం లేకపోతే పైకి లేవడం ఆడవాళ్ళు కష్టంతో అవ్వదండి. అలా అయితే ఉన్నది. ఇంక నేనైతే ఏం చేయలేం గదండీ! ఇది ఏది రావాలన్నా మన చేతుల్లో లేదు. మనం అనుకుంటే వచ్చేది కాదు, తీసేస్తే పోయేది కాదు. దేవుడి చిత్తమండి. ఇంకా ఇలా అవ్వాలనుంది. కానీ ఏదైనా మన మంచికే అనుకోవడం మంచిదని నేనైతే అనుకుంటున్నాను. నా భర్తకైతే క్షేమంగా అన్నీ మంచిగా జరిగాయండి. ఆపరేషన్ విషయంలో కానీ, ఆయన క్షేమంగా తిరిగి వచ్చే విషయంలో కానీ, ఏ లోటుపాట్లు లేదండి. ఆయన ఇప్పుడు తొందరగా లేవడమే నాకు కావాల్సింది. ఆయన బావుంటే నా పిల్లలు, నేను బావుంటామనేది. ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఇంట్లో మగవాడి పరిస్థితి బాగోకపోతే ఆడవాళ్ళు ఎంత కష్టపడినా కానీ ఆ ఇంటిని పైకి తీసుకురాలేరండి. అలా అయితే ఉంటది. చూసారు కదా కూర ఎలా వండాననేసి. నేను ఉప్పేయడం మర్చిపోయానండి. కొంచెం సాల్ట్ కూడా ఏసుకోండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. ఈ యొక్క కర్రీలో అసలు ఉల్లిపాయ అనేదే కనిపియకూడదు. ఎందుకంటే ఉల్లిపేయడం వల్ల పుట్లకి నీరు పడుతుందండి. ఎల్లుల్లిపాయ చాలా చాలా మంచిదండి. అది మాత్రమే వేశాను. ఇంకా కారం గానీ ఏం లేదు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు నేను మామూలు పెనంలో వేపేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు గనక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో నచ్చితే. అలాగే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసండి. నేను కొత్తగా బట్టల బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అందులో లాసు అంటే ఏం లేదండి. అరువులు ఇవ్వడం వల్ల నాకు డబ్బులు ఒకేసారి కనిపియక, అందులోని స్టాక్ ఎక్కడ తేవాలో తెలియక, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల చాలా నాకు నష్టమనే చెప్పాలండి. ఇప్పుడు కొంత అనుభవం ఉండేవాళ్ళు ఎక్కడ స్టాక్ తెచ్చుకోవాలి, హోల్సేల్‌లో ఎలా కొనాలి అనేది తెలుస్తుంది. నాకు అదేమీ తెలియక నేను చాలా లాస్ అయ్యానండి. ఇంక అదే ప్రాబ్లమ్ అనుకుంటే మా హస్బెండ్‌కి ఇలా జరగడం ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అండి. ఏదైనా దేవుడి పైన భారం వేసే నేనైతే ముందుగా అయితే వెళ్తూ ఉన్నానండి. ఇలా ఉందండి నా పరిస్థితి అయితే. ఏదేమైనా దేవుని చిత్తమండి. ఇంకా అంటే ఇంకా అన్నీ ఇంకా ఆయన పైనే భారమేసి ముందుకైతే వెళ్తున్నానండి. ఏదేమైనా మంచిగా అనుకోవాలి కానీ, నాకే ఇలా జరిగిందనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను హాస్పిటల్‌లో కొన్ని వీడియోస్ అయితే చేశానండి. అక్కడ ఉండేవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. కానీ నిజంగా దేవుడు క్షేమంగా మమ్మల్ని ఇంటికి తోడుకొని తీసుకొచ్చాడంటే ఆయన కృప మా పైన ఉందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.